రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు ఆధ్వర్యంలో 100 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ర్యాలీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ భారతదేశానికి ప్రజాస్వామ్యానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని మేధావులు గుర్తించి ఆనాటి తాష్కెంట్ ప్రస్తుత ఉజ్బెకిస్తాన్లో గుర్తించి 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ ఆవిర్భావం హసరత్ మొహానీ చెట్టియార్ల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఓటు హక్కు కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, సంస్థానాల విలీనం కోసం, స్వాతంత్ర ధ్యేయం కోసం వేలాది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారన్నారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రాంతంలో రద్దు చేసిన ఎస్సీల పట్టాలు వెంటనే వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిప్పాపురం బుడిదికుట్టలో రైతుల నుండి స్థలాలు లాక్కున్న వారిని వెంటనే రైతులకు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజ్నా వేణు, కేవే అనసూర్య, దుడ్రపల్లి రవీందర్, ఎల్ల దేవరాజ్, శ్రీరాముల నర్సయ్య, పందుల మల్లేశం, గాజుల వజ్రవ, కోరేపు క్రాంతి, కోరేపు శ్రీను, పెరిక మణితేజ, రామయ్య తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు. జోహార్ బద్దం ఎల్లారెడ్డికి, జోహార్ నాయి నారాయణ రెడ్డికి, జోహార్ అలవేలు ప్రభాకర్ కు, జోహార్ సిగ్గిరెడ్డి భూపత్ రెడ్డికి, జోహార్ గుమ్మి పుల్లయ్యకు, జోహార్ గడ్డం తిరుపతి రెడ్డికి, జోహార్ కేవి శ్రీనివాస్ రెడ్డికి, జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాటమర వీరులకు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి సిపిఐ, వర్ధిల్లాలి సిపిఐ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు బ్రిడ్జి నుండి మహాలక్ష్మి శివరస్త వరకు సిపిఐ 100 సంవత్సరాల శతజయ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి మహాలక్ష్మి టెంపుల్ వద్ద ఇలా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా చూస్తే దేశంలో ఈ యొక్క ప్రాంతంలో వందల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కొట్లాడి రైతులకు పంచిన ఘనచరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీది. ప్రధానంగా చూస్తే దున్నేవాడికి భూమి కావాలి, కూలీకి రేట్లకు అనుకూలంగా ఉండాలనేది కమ్యూనిస్టు పార్టీ రైతు కూలీల సంఘాలు పెట్టి రైతు కూలీల కోసం, వ్యవసాయ కార్మిక సంఘాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ యొక్క ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఇక ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎంతోమంది ఉద్దగిరిలో అమరులైనటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ప్రధానంగా చూస్తే 100 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ యొక్క కార్మికులకు, నిరుపేదలకు వాళ్ళ ఒక భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని వేములవాడ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా దళితుల జాగాలు బ్లాక్ లిస్టులో పెట్టి కొన్ని పట్టాలను రద్దు చేసి లాక్కోవడం జరిగింది. ప్రధానంగా ఇలా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీని ఇలా మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇలా నాంపల్లి పల్లగుట్టలో దళితుల మైనార్టీ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలను ఎందుకు లాక్కున్నారని మేము అడుగుతాము. ప్రధానంగా చూస్తే ఇలా మరిపల్లి లాంటి ప్రాంతంలో దళితుల ఒక జాగాలు బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టిరని మేము అడుగుతూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఇలా అదొక్కటే కాకుండా వేములవాడ, తిప్పాపురం, బూడిదికుంటలో ఇలా ఆ ఒక్క సాగు చేసుకుంటున్నటువంటి దళితుల జాగాలు ఇలా ఎందుకు లాక్కోవడం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా పూర్తిగా పోడు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు ఇచ్చుట్లో ఎందుకు లోపం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ఆ పోడు జాగాలలో కేసులు ఎందుకు ఎత్తివేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సభత చేయవలసిన అవసరం ఉంది. ధర్నీ లొసుకులతో ఇలా కార్మికులకు, రైతులు, ఒక పేద కుటుంబాలకు చెందినటువంటి జాగలను విచ్చలవిడిగా ఇలా ఆ వేరు పేర్లతో, ఆ ఒక్క పేరుకు అనుబంధం ఉన్న పేర్లతో ఎక్కియడం జరిగింది. దాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఆ ఒక కార్మికులు, మన నిరుపేదల జాగలను, రైతుల జాగలను వాళ్ళకు ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆర్ఐ చట్టంలో దాన్ని సవరణ చేసి రైతుల జాగాలు రైతులకు ఎక్కియాలి. అదేవిధంగా
ఈ ఒక వేములవాడ ప్రాంతంలో కేసీఆర్ చేసినటువంటి పనులు ఇలా ఎక్కడో ఎర్రవెల్లిలో మొదలుపెట్టి డబల్ బెడ్రూమ్లు వేములవాడలకు వచ్చే వరకు లోపం జరిగిందని మేము గతంలో కూడా చెప్పినాం. ఇలా ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలు, దేవస్థానం ఉన్నది, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అందివ్వాలి. అదేవిధంగా అప్పుడు 1965లో ఆ ఒక్కటి నాంపల్లి బూర్దుకుంట్లో ఇచ్చినటువంటి పట్టాలు సిపిఐ ఎమ్మెల్యే రాజేశ్వరరావు గారు అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను ఇప్పుడు లాక్కోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఏవైతే లాక్కున్నారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాల్లో వాళ్ళకు అందించాలి. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ప్రధానంగా మేము అడిగేది ఒక్కటే, ఈ ఒక ప్రాంతంలో పద్దామెల్లారెడ్డి గారి కాంచ విగ్రహం ఇక్కడ సిర్సుల లాంటి ప్రాంతంలో పెట్టాలి. అదేవిధంగా ఇలా సింగిరెడ్డి భూపతి రెడ్డిది పెట్టాలి. ఈ ప్రాంతంలో గుమ్మి పుల్లయ్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎన్నో పోరాటాలలో సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి ఘన చరిత్ర గుమ్మి పుల్లయ్య గారికి ఉన్నది వేములవాడ ప్రాంతంలో. ఇలా అప్పుడు జంగు సిపాయిల కాడికెళ్ళి మన నెక్కర్ పోలీసులను కూడా తరిమి కొట్టే పాత్రలో నాది ఉన్నదని చెప్పేది కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు. ఆ ఒక కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారి విగ్రహం కూడా వేములవాడ లాంటి ప్రాంతంలో పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా పేదవాళ్లకు దున్నే వారికి భూమి కావాలనే విధానంతో కమ్యూనిస్టు పార్టీ 1000 ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర. ఇలా దున్నే వాళ్లకు భూమి కూడా ఇవ్వాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఇలా వేములవాడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా ఎస్సీల జాగాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ ఒక ప్రాంతంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర విప్ గారు ఆదిశీనని ఒకటే